కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడినటువంటి పరిస్థితి. సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు ఇతర వ్యక్తులకు కేటాయిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అక్కడ కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఆరోపణలు సైతం అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. అంటే పై స్థాయి సిబ్బంది ఎవరైతే సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారో తను కింది స్థాయి సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించాల్సిన సెక్యూరిటీ గార్డ్ కి ఓన్లీ కేవలం సెక్యూరిటీ గార్డ్ కు సంబంధించిన విధులే కాకుండా ఆసుపత్రిలోని బల్లాలు, మంచాలు, ఇంకా ఇతరత్ర పనులు, ఫ్యాన్లు తుడిపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల అంటే గత 3 రోజుల క్రితము తను ఏదైతే సూపర్వైజర్ ఆదేశాల మేరకు తాను ఒక గదిలో పేషెంట్స్ కి సంబంధించిన ఒక గదిలో ఫ్యాన్ శుభ్రం చేస్తుండగా జారి కింద పడడంతో అతని కాలు కూడా విరిగిన పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అతన్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అంటే ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి సందర్భాలు కనిపించాయి. అంటే ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులను హమాలీలుగా కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు విధులు ఏంటి, అక్కడ పర్యవేక్షించ అంటే ఆసుపత్రికి సెక్యూరిటీ రీజన్స్ పరంగా ఏదైనా ఎవరైనా రావడాన్ని కానీ రిసీవ్ చేసుకోవడం అట్లాంటివి అంటే క్రమ పద్ధతిలో పేషెంట్లు గొడవ పడకుండా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో క్యూ లైన్ లో వేచి ఉంచే విధంగా ఇలాంటి విధులు నిర్వహించాల్సింది పోయి ఆసుపత్రిలో హమాలి పనులు అంటే కాంట్రాక్టర్ తో కూడా కుమ్ముక్కైనట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది. సూపర్వైజర్ కాంట్రాక్టర్ కుమ్మక్కై కూడా అతని ఈ పనిలోకి పురమాయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆ సెక్యూరిటీ గార్డులను కూడా ఇతరత్ర పనులకు వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇతర హమాలి పనులను చేయించాల్సిన పనులను ఈ సెక్యూరిటీ గార్డులతో చేయించడం వల్ల హమాలి డబ్బులు ఆదా అవుతాయి. ఆ డబ్బులను ఆ ప్రభుత్వానికి లెక్కల్లో చూపించి అదనంగా కూడా జేబులో వేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సూపర్వైజర్ ఎవరైతే ఈ ఆసుపత్రి సూపర్వైజర్ ఉన్నారో తాను అదనంగా మరొక విధులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మెడికల్ కళాశాల సంబంధించి ప్రిన్సిపాల్ కి డ్రైవర్ గా కూడా తను వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇతను ఒకే వ్యక్తి 2 ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అంతేకాకుండా గతంలో ఇతనిపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే ఆసుపత్రికి సిబ్బందికి అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా సూపరింటెండెంట్ నిర్లక్ష్యము అని కూడా చెప్పొచ్చు. పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ ఎక్కడ కూడా ఆసుపత్రిలో పర్యవేక్షణ కరువైందని కూడా మనం చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే మొత్తం నిర్వాకం బయటపడడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరి ద్వారా బయటకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇంకొకటి అంటే సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సూపరింటెండెంట్ దీనికి సమాధానం ఏం చెప్తున్నారన్న, వివరించే ప్రయత్నం చేశారన్న? ప్రధానంగా ఇదంతా కూడా మన అమ్మ న్యూస్ ప్రతినిధి ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఇదంతా బయటికి వచ్చింది. అంటే ఆ ఘటన ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా గతంలో ఒక 3-4 రోజుల క్రితము ఫ్యాను శుభ్రం చేస్తుండగా సెక్యూరిటీ గార్డు కింద పడిపోయి కాలు విరగడంతో అతను స్ట్రెచర్ లో కూర్చున్నాడు. అంటే మన అమ్మ న్యూస్ ప్రతినిధి మన అమ్మ న్యూస్ కథ రహస్యంగా ఈ సమాచారం అంతా సేకరించి విధులు అంటే సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తులు ఆసుపత్రిపై నిఘా పెట్టి కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక నిఘాలో మన అమ్మ న్యూస్ నిఘాలో బయటపడిన ఉదంతం అయితే ఉంది. అంటే మన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్వైజర్ నిర్లక్ష్యం, ఆ సూపర్వైజర్ ఆదేశాలు కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నారని ఆరోపణ. అంటే మన ప్రతినిధి అక్కడ ఉన్న కింది స్థాయి సిబ్బందితో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా సూపర్వైజర్ బెదిరింపులు అంటే ఏదైతే తిరిగి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేస్తున్నట్టు కూడా వాళ్ళంతా బాధపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే సూపరింటెండెంట్ మాత్రం ఈ విషయంలో మాత్రం ఇంకా ఇప్పటి వరకు అందుబాటులోకి అయితే రాలేదు రాజశేఖర్.
శ్రీకాంత్, ఒకటి అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యం మీడియాలో వచ్చింది, మన అమ్మా న్యూస్లో ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే అధికార యంత్రాంగానికి ఈ సంబంధించినటువంటి విషయాన్ని తీసుకువెళ్ళి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉంది. అయితే ఇది జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి వైద్య శాఖ అధికారులు కూడా మన అమ్మా న్యూస్ కథనాలను బేస్ చేసుకుని, అంటే ఇదంతా కూడా ఈ కథనాలను మనం కళ్ళ కట్టించినట్టుగా చూపిస్తున్నాము. ఈ కథనాలను సాక్షిగా కూడా చేసుకొని వాళ్ళు తగు చర్యలు అయితే ప్రారంభించవచ్చు అని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.